నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. అంబేద్కర్ స్టేడియంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి సీఎం రేవంత్. జై తెలంగాణ అనడానికి చేయి నోరు లేవడం లేదని కేటీఆర్ ఆగ్రహం. కాంగ్రెస్ నేతలు మోదీ ఇమేజ్ చూసి ఓర్వలేకపోతున్నారు. రాహుల్ గాంధీ పిల్ల చేష్టలు చేస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ సెటైర్. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి ఏడాది పూర్తి. ఫ్రీ బస్సుపై సంతోషం వ్యక్తం చేస్తున్న మహిళలు. యుద్ధ నౌకలతో హర్మూజ్ను స్వాధీనం చేసుకోలేరు. ట్రంప్కు ఇరాన్ కౌంటర్. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి మద్దతు ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పులేదని క్లారిటీ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి సూచించిన అంశాలను సరిదిద్దుకుంటే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం లాంటి వారని పేర్కొన్నారు. ఆయన ఎప్పుడూ స్వార్థ రాజకీయాలు చేయలేదన్నారు. ప్రభుత్వం లేదా పార్టీలో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, వాటిని సరిచేసుకుంటే కాంగ్రెస్కే మైలేజ్ వస్తుందని వ్యాఖ్యానించారు. మాట్లాడినాను. రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఒక పర్వతం అంటే ఒక వాల్కానో. ఆయన కోపం వచ్చిందంటే అది అగ్ని పర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడైనా కానీ మంత్రి పదవి కోసం నాకు కావాలని చెప్పి కొట్లాడలేదు, అడగలేదు. 2.5 సంవత్సరాలు అయింది. అయి ఉంటే అప్పుడే కొట్లాడుతుండే. ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు. దానికి తప్పేం లేదు. నేను కూడా చాలా ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి. అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా. మన కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలని చెప్పి మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి అనేటోడు దేశమంతా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. 15 ఆగస్టు వేదికలు గ్రాండ్గా జరిగాయి. ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాత్రం హాజరు కాలేదు. వరుసగా 2వ ఏడాది వేడుకలకు దూరంగా ఉన్నారు. సీటింగ్ అరేంజ్మెంట్లు, ఇతర ప్రోటోకాల్ ఏర్పాట్లు సక్రమంగా లేవన్న కారణంతోనే ఇద్దరు వేడుకలకు హాజరు కాలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి కేంద్ర కేబినెట్ మంత్రి హోదాకు సమానమైన ప్రాధాన్యత ఉండాలని చెబుతున్నారు. 2024లో జరిగిన వేడుకలో రాహుల్కు 5వ వరుసలో సీటు కేటాయించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒలింపియన్లకు సీటు కేటాయించాల్సి రావడంతో ఆ ఏర్పాట్లు చేసినట్లు రక్షణ శాఖ వివరణిచ్చింది. ఆ మరుసటి ఏడాది ఇప్పుడు రాహుల్ ఖర్గే ఎర్రకోట వేడుకలకు హాజరు కాలేదు.
అమరావతిలోని ఏపీ శాసనసభ ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీఎఫ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు చట్టసభల పనితీరుపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమంలో వందే మాతరంతో స్టార్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి కూడా చాలా ఆనందంగా ఉంది. మీరు చూసేప్పుడు వందే మాతరం పాట వింటూ ఉంటే ప్రతి ఒక్కరి మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి గీతాన్ని ఈవేళ ఫస్ట్ టైం మన 80వ దినోత్సవం చేసి మరి ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మీ అందరికీ తెలుసు, నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు అత్యంత పవిత్రమైనటువంటి గర్వకారణం అనేది. విశాఖపట్నంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించి పెరేడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటే కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకలో విశాఖ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణతో పోలీస్ పెరేడ్ మైదానం దేశభక్తి నినాదాలతో మారుమోగింది. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ప్రజా సంఘాల నాయకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ చరిత్రలో ఆగస్టు 15వ తేదీ విశిష్టమైన స్థానం ఉంది. 2 శతాబ్దాల పాటు విదేశీయుల నిరంకుశ పాలనలో నలిగిన మన జాతి స్వేచ్ఛ వాయువులు పీల్చిన మహత్తరమైన రోజు ఇది. జాతి పిత మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోసు, అమరవీరుడు భగత్ సింగ్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇతర మహానుభావుల నాయకత్వంలో ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితం దేశానికి స్వాతంత్రం లభించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న మన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే ప్రజాస్వామ్య దేశంగా. తెలంగాణను దోచుకున్న అవినీతి పరుడు కేటీఆర్ కు బీజేపీ గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి ప్రశ్నించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం ప్రపంచంలోని ఆర్థికంగా 4వ స్థానానికి వచ్చిందని అన్నారు. భారతదేశం మోదీకి ముందు, మోదీ తర్వాత అనే విధంగా ప్రపంచం చూస్తుందని ఆయన చెప్పవచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని అనే ముందు ఒకసారి తెలంగాణ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రశ్నించుకోవాలంటున్న వెంకటరెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. బీజేపీ అధికార ప్రతినిధి పివి రెడ్డి మన మధ్య ఉన్నాడు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకోండి. సార్ చెప్పండి, ఇవాళ ఉదయం కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ మన భారతదేశం కూడా శ్రీలంక, మలేషియా కంటే వెనుకబడి ఉంది అని అంటున్నాడు. అంటే దేశాన్ని పాలించే నాయకులకి దేశం గురించి ఆలోచన లేదు, తర్వాత వాళ్ళకి అవగాహన లేదనేది ఒక మాట. కేటీఆర్ 9.5 సంవత్సరాలు పరిపాలన చేశారు కదా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితో. మరి వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందా? అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం దేనికోసం తెచ్చుకున్నాం? నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమే కదా. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మీరు పరిపాలనకు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం సాధించారు చెప్పండి నాకు ఒకసారి. నీళ్లు తెచ్చిర్రా? నిధులు ఉన్నాయా? పోనీ ఉద్యోగాలు ఇచ్చిర్రా? ఏం చేసిర్రు అని నాకు అర్థం కాదు. మీరా మాట్లాడేది మా గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, దేశం గురించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి మీరా మాట్లాడేది? మీకు అర్థం కాలేదు ఇప్పటిదాకా. మీరు 9.5 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయి చెప్పగలుగుతావా? వస్తావా? ఎక్కడికో ఇందిరా పార్క్ దగ్గర కానీ ఎక్కడన్నా డిబేట్ చేద్దామా? పోనీ చెప్పగలుగుతావా?
12 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడికి వచ్చినాయి. నువ్వు పైసా ఖర్చు పెట్టలే, నువ్వు పైసా తీసుకురాలే, ఉన్న పైసలు ఖర్చు పెట్టినావు. ఏదైతే ఉండేనో 60,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఉండేనో దానికి కాకుండా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు నువ్వు మాకు చెప్పేది, భారతీయ జనతా పార్టీ చెప్పేది. తెలంగాణ రాష్ట్రంతో పాటుగా అన్ని రాష్ట్రాలు వేగవంతంగా స్పీడ్గా పోతున్నాయంటే, అభివృద్ధిలో దూసుకుపోతున్నాయంటే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషి. దాని గురించి నువ్వు మాట్లాడేది. నువ్వు శ్రీలంక గురించి మాట్లాడతావా? శ్రీలంక చూసుకునేది కూడా మనమే. శ్రీలంక అప్పుల పాలైంది, తిండి లేకుండా తిరుగుతూ ఉన్నారు. బంగ్లాదేశ్లో కూడా కరెంటు లేక చస్తున్నారు. ఆడ 10 గంటలు రోజు కరెంటు కట్ అవుతా ఉంది, 10 గంటలు రోజు. వాళ్ళేమని అడుగుతూ ఉన్నారు తెలుసా నీకు? బంగ్లాదేశ్లో ఆ షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చి తప్పు పని చేసారు వాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది అక్కడ? కనీసం బిజినెస్ చేసుకోవడానికి కూడా లైట్ కరెంటు కూడా లేని పరిస్థితి, డీజిల్ లేని పరిస్థితి. మన భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాంటిది నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు. నువ్వు జెన్జీలకి అక్కడిక్కడ పోయి చెప్తూ ఉంటావు. జెన్జీలకు చెప్పండి, ఇట్లా బంగ్లాదేశ్లో ఈ విధంగా జరుగుతూ ఉంది, శ్రీలంకలో ఈ విధంగా జరుగుతూ ఉంది, పాకిస్తాన్లో తిండి లేక చపాతీ పిండి గోధుమ పిండి కూడా దొరకట్లే. మరి దాని గురించి కూడా చెప్పు. ఇక్కడ అవుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశంలో తిండి లేకుండా ఉండొద్దు అనే ఆలోచనతో 28 కోట్ల మందిని ఆకలి తీరుస్తూ ఉన్నారు. అప్పులు వాళ్ళు బయట పట్టేశారు. పేదరికం నుంచి బయట తీసుకొచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. భారతీయ జనతా పార్టీ గురించి మీరు మాట్లాడేది, మీకు ఆ సోయి లేక మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్రాన్ని నీరు గార్చారు. ఎక్కడ చూసినా కూడా ధరని తీసుకొచ్చారు, భూములు మొత్తం గొల్లగొట్టారు. ఆ తర్వాత దాంతోపాటుగా నిధులన్నీ ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. దాంట్లో 1,00,000 కోట్ల రూపాయలు నీళ్ళపాలు చేశారు. ఎవరు తిన్నారు ఇదంతా? ఏ నాయకుడు తిన్నాడు? ఏ మంత్రులు తిన్నారు? ఏ కాంట్రాక్టర్ తిన్నారు? ఏ కాంట్రాక్టర్ ఎవరికి ఏమి ఇచ్చారు? ఇవన్నీ మీరు ఒక నలుగురు ఆఫీసర్స్ దొరికిరు, ఇంజనీర్లు దొరికిండ్రు. 400 కోట్ల రూపాయలతోటి మీరు మాట్లాడేది. మీరా మా భారతీయ జనతా పార్టీ గురించి? మేము భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశం మొత్తం కూడా దూసుకుపోతూ ఉంది, అభివృద్ధి దిశలో, సంక్షేమ పథకాల దిశలో దూసుకుపోతూ ఉంది. మీరు కాదు చెప్పేది. 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించినా కూడా మొత్తం టోటల్గా అదొక ఎత్తు అయితే, ఈ 12 సంవత్సరాలు ఇంకొక ఎత్తు. అది మీరు గ్రహించాలి. ఇక మీరు రారు, ఇక అయిపోయింది. మీరు అనుకుంటున్నారు ఏంటంటే మీ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు తెలుసా? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు పోటీల్లో ఉంటే భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కాదు అని చెప్తే, మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇది వీళ్ళు చేసేది. అంటే వీళ్ళు ఒక బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఒక బ్లాక్మెయిల్ రాజకీయాల కోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా డెఫినెట్గా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. భారతదేశము ఫైనాన్షియల్గా 4వ దేశంగా అవతరించింది. నువ్వు మళ్ళీ ఇప్పుడు మాట్లాడతావు పాలన తెలియదు అని మాట్లాడుతూ ఎట్లా? నాకు అర్థం కావట్లేదు. ఇది మతం, బీజేపీకి మతం అందరూ దేశమే అభివృద్ధి చెందాలనేదే. ఇటు ముస్లిం, క్రిస్టియన్, హిందూ అనేది ఏ భేదం లేకుండా అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అదేవిధంగా ఏదైతే శ్రీలంకతో పోల్చాడో కేటీఆర్ ముందు అవగాహన ఉందా? తెలంగాణ ఎందుకోసం కొట్లాడి తెచ్చుకున్నాము, నిధులు నియామకాల కోసం కొట్లాడి తెస్తే మీరు అన్నీ దోచుకున్నారు. ఇప్పుడు నియామకాలు చేయకుండా మీరు అవినీతి అక్రమాలు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేశారని పివి రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ జయకృష్ణతో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాంటి వ్యక్తికి తెలంగాణపై ఏం ప్రేమ ఉంటుందని ప్రశ్నించారు. జై తెలంగాణ అనడానికి చెయ్యి నోరు కూడా లేవడం లేదని విమర్శించారు. అలాంటి వారు నేడు పాలకులుగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ అధికారంలో ఉంటే కరెంటు వచ్చేదని, రైతు బంధు వచ్చేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఓటు వేసే ముందు ఓటర్లు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో అయితే మీకు తెలుసు నాకంటే బాగా, తెలంగాణ ఉద్యమంలో మనకు వ్యతిరేకంగా పనిచేసిన ఒక విధవ ఇవాళ వాడు ముఖ్యమంత్రి. బాధ అనిపిస్తుంది. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ టుడే. ఏం ప్రేమ ఉంటుంది ఆయనకి తెలంగాణ మీద? ఉంటుందా? జై తెలంగాణ అనడానికి ఆయనకి చేయి వస్తలేదు, నోరు వస్తలేదు. ఆయనకి ప్రేమ ఉంటుందా తెలంగాణ మీద? అట్లాంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వ అధినేతలు అవుతున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకుల్లో ఉండే ఒక భావదారిద్ర్యం ఒకవైపు, ప్రజల్లో ఉండే ఎకనామిక్ బ్యాంక్రప్సీ ఇంకోవైపు. ఈజీగా ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలనలు ఇవాళ బాధపడతా ఉన్నారు అందరూ. అయ్యో కేసీఆర్ గారు లేకపోయి ఎక్కడ పోయినా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఉంటే 24 గంటల కరెంట్ ఉంటుండే, కేసీఆర్ ఉంటే నీళ్లు మంచిగా అందుతుండే, కేసీఆర్ ఉంటే రైతు బంధు పడుతుండే. కరెక్టే. కానీ
మరి ఓటేసే ముందు ఆలోచించాలి కదా. ఇక రాష్ట్రంలో అయితే మీకు తెలుసు నాకంటే బాగా, తెలంగాణ ఉద్యమంలో మనకు వ్యతిరేకంగా పనిచేసిన ఒక విధవ ఇవాళ వాడు ముఖ్యమంత్రి. బాధ అనిపిస్తుంది. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ టుడే. ఏం ప్రేమ ఉంటుంది ఆయనకి తెలంగాణ మీద? ఉంటుందా? జై తెలంగాణ అనడానికి ఆయనకి చేయి వస్తలేదు, నోరు వస్తలేదు. ఆయనకి ప్రేమ ఉంటుందా తెలంగాణ మీద? అట్లాంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వ అధినేతలు అవుతున్నారు. ఎందుకు? ఎందుకంటే రాజకీయ నాయకుల్లో ఉండే ఒక భావదారిద్ర్యం ఒకవైపు, ప్రజల్లో ఉండే ఎకనామిక్ బ్యాంక్రప్సీ ఇంకోవైపు. ఈజీగా ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలనలు ఇవాళ బాధపడతా ఉన్నారు అందరూ. అయ్యో కేసీఆర్ గారు లేకపోయి ఎక్కడ పోయినా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఉంటే 24 గంటల కరెంట్ ఉంటుండే, కేసీఆర్ ఉంటే నీళ్లు మంచిగా అందుతుండే, కేసీఆర్ ఉంటే రైతు బంధు పడుతుండే. కరెక్టే. కానీ మరి ఓటేసే ముందు ఆలోచించాలి కదా. ఇక రాష్ట్రంలో అయితే మీకు తెలుసు నాకంటే బాగా, తెలంగాణ ఉద్యమంలో మనకు వ్యతిరేకంగా పనిచేసిన ఒక విధవ ఇవాళ వాడు ముఖ్యమంత్రి. బాధ అనిపిస్తుంది. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ టుడే. ఏం నిర్మల్ జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జరిగిన ప్రత్యేక వేడుకలకు ప్రభుత్వ విప్ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన జాతీయ జెండాను ఎగరవేసి అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం జిల్లా ప్రజలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను వివరించారు. వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ప్రభుత్వ శాఖల శకటాలను ప్రదర్శించారు. చివరిగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.